నేను సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ, పిహెచ్డి, పీడిఎఫ్ చేసిన సంగతి మీకు తెలుసు. ఆ సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ని చదివే సమయంలో సైమన్ కమిషన్ రిపోర్ట్ 10,000 పేజీల రిపోర్ట్ ఉంది సార్. మా సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉంటుంది. ఆ 10,000 పేజీల వాల్యూమ్స్ని చదువుతున్న క్రమంలో 1919 కన్నా ముందే ప్రావిన్స్లని ఏర్పాటు చేయడానికి సంబంధించి చర్చ ఉంది. 1919లో వచ్చిన సైమన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న వాళ్ళు ఇచ్చారు. దాంట్లో భాషా ప్రాతిపదికన ఈ మద్రాసుని సపరేట్ ప్రావిన్స్గా ఏర్పాటు చేయండి ఒక డిమాండ్. రెండోది, మద్రాసులో అంతర్భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని సపరేట్ చేయండి, ప్రావిన్స్గా గుర్తించండి అనేది ఒక డిమాండ్. అప్పుడు నేను చేసిన అధ్యయనంలో ద్రవిడియన్ లిటరేచరు, ద్రవిడియన్ ఐడియాలజీ అది చాలా డిఫరెంట్గా ఉన్నది అనేది నాకు అర్థమైంది. ఆ క్రమంలోనే నేను పెరియార్ని చదవటం, ఇంకా సహోదరన్ అయ్యప్పని చదవటం, మిగతా వాళ్ళందరినీ చదవటం జరిగింది. అయితే అప్పటికి కూడా నాకేమీ తెలియలేదు. నేను ఎప్పుడైతే ఉద్యోగం మానేసి బహుజనోద్యమంలో ఫుల్ టైమ్గా పనిచేయడానికి వచ్చాను, ఫుల్ టైమర్గా, అప్పుడు దేశమంతా తిరగడం మొదలుపెట్టాను. పెరియారు రచనలు చదివిన తర్వాత దక్షిణాదిలో ఉండే వాళ్ళందరూ ద్రవిడులు, వాళ్ళందరూ నల్లగా ఉంటారు. ఉత్తరాదిలో ఉండే వాళ్ళందరూ తెల్లగా ఉంటారు, గోధుమ వర్ణంతో ఉంటారు, వాళ్ళ ఆర్యులు అని అనుకునేవాడిని. రాజస్థాన్ జైపూర్లో వారం రోజులు ఉన్నాను మేడం. అక్కడ ఉన్న కొద్ది మంది తప్ప మెజారిటీ జనాలు నా లెక్కనే ఉన్నారు. అందరూ నల్లగా, మా శ్రీనివాస్ సార్ లాగా ఇంత పెద్ద మొహంతో, పేరు చెప్తే తప్ప వాళ్ళు బ్రాహ్మణులనో లేకపోతే అదనో చెప్పలేము మనం. వాళ్ళందరూ శూద్రుల్లాగానే, దళితుల్లాగానే ఉన్నారు. ఎందుకు ఇట్లా ఉన్నారు? నేను గుజరాత్కు పోయినా అట్లాగే ఉన్నారు, కాశ్మీర్కు పోయినా అట్లాగే ఉన్నారు, తమిళనాడుకు పోయినా ఒకే రకంగా ఉన్నారు. అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ మొదటి నుంచి ద్రవిడులు. వీళ్ళు ఎక్కువగా సౌత్ ఇండియాలో కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు అనేది నాకు అర్థమైంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్టచబుల్స్, ఓవర్ అన్టచబుల్స్ అనే పుస్తకంలో ఆసేతు హిమాచలము ఈ దేశ ప్రజలు మాట్లాడుకున్న మూల భాష తమిళం అని అన్నాడు ఆయన. అందుకనే బ్రాహ్మీ కావచ్చు, మాల్తో కావచ్చు, ఇంకా రకరకాలైన భాషలు, ముఖ్యంగా అవన్నీ కూడా నర్మదా నది పరివాహక ప్రాంతం నుంచి, మధ్య భారతం నుంచి, ఆదివాసీ భాషల నుంచి డెవలప్ అయిన భాషలు ఇవన్నీ. మన తెలుగు, తమిళం ఇవన్నీ అన్నీ కూడా ఈ కోయా, గోండీ భాషల నుంచి తయారైనటువంటి భాషలు. మన మూలాలన్నీ కూడా ఆ ఆదిమ భాషల్లో ఉన్నాయి. అందుకని వింధ్యా పర్వతాలకి ఈవుల ఉన్నటువంటి నర్మదా నది బేస్ చేసుకొని పరిడవిల్లిన సింధు నాగరికత, మహంజోదారో నాగరికతలు ఇవన్నీ కూడా మన పూర్వీకులు నిర్మాణం చేసినటువంటి నాగరికతలు. తర్వాత దక్షిణాది అగ్రవర్ణాలకి, ఉత్తరాది అగ్రవర్ణాలకి చాలా స్పష్టమైన తేడా ఉన్నది. దక్షిణాది అగ్రవర్ణాలు ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్, అప్గ్రేడెడ్ బ్రాహ్మిన్స్, వీళ్ళంతా ఒరిజినల్ బ్రాహ్మిన్స్ కాదు. అంటే మనం ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా బయట నుంచి వచ్చిన ఆరియన్ రేస్ అని అనుకుంటే, ద్రవిడియన్ అని సౌత్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణులు ఎవరు కూడా ఒరిజినల్ బ్రాహ్మిన్స్ కాదు, వీళ్ళు అప్గ్రేడెడ్ బ్రాహ్మిన్స్. హిరణ్య గర్భ యాగం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పూజారి వర్గాల్ని బ్రాహ్మణులుగా గుర్తించటం, రాజుల్ని క్షత్రియులుగా గుర్తించటం, పశుపోషణ చేసే వాళ్ళని వైశ్యులుగా గుర్తించటం, వివిధ వృత్తులు చేసే వాళ్ళని శూద్రులుగా గుర్తించటం అనేది మనకి బృహద్రథుని హత్య తర్వాత జరిగినటువంటి ఒక పరిణామం. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులని చెప్తే తప్ప ఆయన బ్రాహ్మణుగా గుర్తుపట్టలేము. మొహాలన్నీ ఒకే రకంగా ఉంటాయి అందరికీ. కానీ ఐడియాలజీ ఉంది, బ్రాహ్మణికల్ ఐడియాలజీ ఉంది, క్యాస్టిజం ఉన్నది, అదంతా వేరే విషయం, అది ఐడియాలజీకి సంబంధించిన విషయం. సో నేననేది ఏంటంటే, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన అస్తిత్వము, ద్రవిడియన్ ఐడియాలజీ ఈ దేశాన్ని ఒక డిఫరెంట్గా తయారు చేసింది అనేది నా ఉద్దేశం. దాన్ని స్టడీ చేయడానికి మనకన్నా ముందు ముఖ్యంగా పండిత అయోధ్యదాసు చాలా గొప్ప రీసెర్చ్ చేశారు. ఆయన శ్రీలంకకు వెళ్ళి బుద్ధిస్ట్ లిటరేచర్ అంతా పాలీ భాషని అధ్యయనం చేసి ఆయన ఇదంతా ద్రవిడియన్ రేస్ అని చెప్పి ఒక నిర్ధారణకి రావడం అనేది కూడా జరిగింది.
అయితే ఇదంతా ఒకటైతే నేను ఆలోచించే క్రమంలో 2018లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్రమంలో నేను ఎదుర్కొన్న సమస్య ఏందనంటే బీఎస్పీ ద్రవిడ భాషల మీద ఎందుకు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోదు. అంటే భాషా సమస్య మీద బీఎస్పీ పాలసీ ఏంటిది, కల్చర్ ఇష్యూ మీద బీఎస్పీ పాలసీ ఏంటిది, సౌత్ ఇండియా ఇష్యూ మీద బీఎస్పీ పాలసీ ఏంటిది అనేదాన్ని నేను చర్చించడం మొదలు పెడితే వాళ్ళందరూ ఆలోచించింది, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది ఏంటంటే ఈ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ రద్దయిపోయి హిందీ ఒకటే ఉంటే తొందరగా అంబేద్కరిజం అర్థమయ్యేది, మీరందరూ బహుజనులుగా మారేటోళ్ళు, మనం రాజ్యాధికారంలోకి వచ్చేవాళ్ళం. మీరు ఈ తెలుగు, తమిళం, కన్నడం ఇలాంటి భాషలు ఉండడం మూలంగానే మీకు అంబేద్కర్ అర్థమైతే లేడు అనేది వాళ్ళ విమర్శ. అంటే బహుజన రాజ్యం రావాలంటే తెలుగు అంతరించాలి, తమిళ, కన్నడ ఈ భాషలన్నీ అంతరించాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళకి ఒక పొలిటికల్గానే ఒక లింగ్విస్టిక్ పాలసీ లేదు బీఎస్పీకి, ఇప్పటికి కూడా లేదు. అసలు ఒక లింగ్విస్టిక్ పాలసీ అనేదాన్ని నేషనలిజం పర్స్పెక్టివ్లోకి తీసుకురావటమే అన్కాన్స్టిట్యూషనల్. కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ దేశాన్ని నిర్మించటం కాదు, నేషన్ని నిర్మించటం కాదు, నేషనలిజాన్ని నిర్మించటం కాదు. దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఈక్వాలిటీని నిర్మించటం. ఈ దేశంలో అసమానతని తొలగించి సమానత్వాన్ని తీసుకురావటమే కాన్స్టిట్యూషన్ యొక్క లక్ష్యం, నేషనలిజాన్ని తీసుకురావటం కాదు. అందుకని ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నేషన్ బిల్డింగ్ అని మీకు ఎక్కడా కనపడదు, ప్రియాంబుల్లో ఎక్కడా కనిపించదు. కానీ జాతి నిర్మాణం పేరు మీద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా హిందీని మనకి నేర్పటం మొదలుపెట్టారు. వాళ్ళు తెలుగు నేర్చుకోవాలని ప్రయత్నం చేయలేదు, తమిళం నేర్చుకోవాలని ప్రయత్నం చేయలేదు, మరొక భాషను నేర్చుకోవాలని చూడలేదు, కనీసం పక్కనున్న గుజరాత్ భాషను కూడా వాళ్ళు నేర్పాలని ప్రయత్నం చేయలేదు. హిందీని మాత్రం అందరికీ నేర్పాలని ప్రయత్నం చేశారు. భాష ద్వారానే భావాలని వలసీకరించగలుగుతాం, కాలనైజ్ చేయగలుగుతాం. భాష ద్వారానే మనిషిని బానిసలుగా మార్చగలుగుతాం. భాష ద్వారానే మనిషిని పాలించగలుగుతాం, ప్రాంతాల్ని పాలించగలుగుతాం. కాబట్టి ఈ వివిధ భాషలన్నీ అంతరించి ఒకటే భాష ఉండాలన్న ఒక విధానాన్ని వాళ్ళు మొదటి నుంచి తీసుకున్నారు. దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ సహకరించింది. దాన్ని అగ్రెసివ్ ఫామ్లో బీజేపీ ముందుకు తీసుకొచ్చింది, ఆర్ఎస్ఎస్ దానికి మాతృక. అందుకని ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మతము, ఒకే నాయకుడు, ఒకే రాజు, ఇదంతా ఈ ఏకత్వం అనేది ఈ దేశంలో ఉన్న బహుళత్వానికి వ్యతిరేకం. బహుళత్వానికి మూలము ద్రవిడవాదం, దక్షిణాదివాదం నా దృష్టిలో. అందుకని ఈ ఫాసిస్ట్ ఐడియా అయిన ఏకత్వాన్ని ఓడించాలంటే మనము డీకాలనైజ్ కావాలి, డీకాలనైజేషన్ ఆఫ్ మైండ్ జరగాలి. డీకాలనైజేషన్ ఆఫ్ మైండ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? అది మన చరిత్రని మన స్థానికత నుంచి, మన అస్తిత్వం నుంచి చూడడం వల్లనే సాధ్యమవుతుంది. అప్పుడు నాకు షాక్ అయింది ఈ ఆలోచన వచ్చినప్పుడు. అసలు మనం దేని కేంద్రంగా ఆలోచిస్తున్నాం? బుద్ధిస్ట్ చరిత్ర ఆలోచించగానే బుద్ధుడు, బోధగయ గుర్తుకొస్తుంది, నాగార్జునుడు గుర్తుకురాడు. భారతదేశ చరిత్ర అనగానే అశోకుడు గుర్తుకొస్తాడు, శాతవాహనులు గుర్తుకురారు. మొఘల్స్ చరిత్ర అనగానే మనకి అక్బర్ గుర్తుకొస్తాడు, కానీ మనకి నిజాం రాజు గుర్తుకురాడు. అంటే మనము చరిత్రని ఢిల్లీ కేంద్రంగా ఆలోచిస్తున్నాం. నేర్పారు, ఆలోచించటం కాదు, నేర్పారు. మన దృక్పథాన్ని, మన చూపుని ఢిల్లీ నుంచి చూడటం నేర్పారు. తెలంగాణ నుండి, హైదరాబాద్ నుండి ఢిల్లీని చూడడం నేర్పలేదు మనకి. వీఆర్ ట్రైన్డ్. మనకు స్కూల్లో నేర్పింది ఢిల్లీ నుంచి ప్రపంచాన్ని చూడడం, ఢిల్లీ నుంచి దేశాన్ని చూడటం. మన ఊరు నుంచి ఢిల్లీని చూడడం, మన ఊరు నుంచి బయట దేశ ప్రపంచాన్ని చూడటం మనకి నేర్పలేదు. దట్ ఈస్ కాల్డ్ కండిషనింగ్ ద మైండ్. మనిషి మైండ్ని కండిషనింగ్ చేయడం. ఇలా ఆలోచించాలి, ఇలా చూడాలి, ఇలా చూడడానికి భిన్నంగా నువ్వు చేస్తే అది దేశద్రోహం. అలా మనల్ని కండిషన్ చేశారు. ఆ కండిషనింగ్ ఇప్పుడు మొదలైందే కాదు, అది కలోనియల్ పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది జాతీయోద్యమం పేరు మీద. అందుకే శ్రీశ్రీ దేశ చరిత్రలు రాస్తే నాదిర్ షా, గోర్కి, ఇంకెవరెవరో వైకింగులు, హూనులు చరిత్ర మొత్తం మనకి నార్త్ ఇండియన్ చరిత్ర చెప్తాడు.
సార్. ఎందుకు కాకతీయుల చరిత్ర గురించి చెప్పి, కాకతీయులు కూడా రాజులే, వాళ్ళు కూడా దోపిడీ చేసిర్రు, శాతవాళ్ళు కూడా రాజులే, వాళ్ళు కూడా ప్రజల్ని పీడించిర్రు అనుకుందాం. ఇక్కడి చరిత్ర ఎందుకు చెప్పలేదు, ఎందుకు దండయాత్రల గురించి అక్కడి చరిత్ర చెప్పిరనంటే, మనకి ట్రైనింగ్ చేసిర్రు వాళ్ళు. కలోనియల్ పీరియడ్ కాలం నుండే స్టార్ట్ అయింది. దేశాన్ని నిర్మించే పేరు మీద ఉత్తరాది చరిత్రను నేర్పటం, ఉత్తరాది కల్చర్ని మనకి నేర్పటం, ఉత్తరాది సాహిత్యం గురించి చర్చించటం మనకు నేర్పటం. మనం తొలకాప్యం గురించి చర్చించాం, రామాయణ మహాభారతాల గురించి చర్చిస్తాం. మనకు తమిళనాడులో వచ్చినటువంటి సాహిత్యం గురించి చర్చించాం, లేదంటే పాలి ప్రాకృత భాషల్లో మన నాగార్జునుడు రాసిన అశేషమైన సాహిత్యం ఉంది, దాని గురించి మనం సుహృల్లోక గురించి మనం ఎప్పుడు మాట్లాడం మనం. కాబట్టి వీఆర్ ట్రైన్డ్. మనం అలా చదువు పేరు మీద, విద్య పేరు మీద మనకు అలా నేర్పారు. సాహిత్యం పేరు మీద కూడా మనకు అదే నేర్పారు. రామాయణము, మహాభారతము, అష్టాదశ పురాణాలు, ఈ మొత్తం బ్రాహ్మణికల్ లిటరేచరే అనుకున్నా కూడా ఆ లిటరేచర్ అంతా మళ్ళా దేన్ని కీర్తిస్తుంది? గంగానదిని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఆ బ్రాహ్మణ ధర్మాన్ని, ఏదైతే పవిత్ర ప్రాంతం అనుకుంటారో ఆ పవిత్ర ప్రాంతం వైపుగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకని సహజంగానే మన వాళ్ళందరూ రవాణా సౌకర్యాలు లేని కాలంలో కూడా కాశీకి కాలినడకన ఆ సముద్రం ఏమటి నడుచుకుంటూ పోయి ఆ పుణ్యతీర్థాన్ని దర్శించుకొని వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు నడుచుకుంటూ రాలేదు, ఇక్కడి నుంచి అందరూ అక్కడికి నడుచుకుంటూ పోయారు. మన కాశీ, మనం అక్కడ చచ్చిపోతే పుణ్యం వస్తుందని 80 సంవత్సరాలు దాటిన రేపో మాపో చచ్చిపోతాడు అనుకున్నోళ్ళని ప్రత్యేకంగా ట్రైన్లు ఎక్కించి కాశీకి పంపించి బొందితో సహా గంగానదిలో ఇసిరెత్తే వాళ్ళు స్వర్గానికి పోతున్నారు. కుంభమేళాను లేదు సార్, కుంభమేళతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ప్రతిరోజు పోతూనే ఉంటారు అక్కడికి. ఇప్పుడు కూడా రోజు వదిలేస్తారు, అదో ఇంకా ప్రత్యేకంగా ఆఫర్ అది. అక్కడి నుంచి ఓడి వచ్చి మన కృష్ణా నదిలో చావాడు, మన గోదావరి నదిలో చావాడు. గోదావరి నదిలో చచ్చిపోతే స్వర్గానికి పోరా? కృష్ణా నదిలో చచ్చిపోతే స్వర్గానికి పోరా? ఇవి మా పవిత్ర నదులు కదా, ఆ నీళ్ళు తాగే కదా మేము పెరిగింది. మా వాళ్ళు ఇప్పుడు చచ్చిపోతే కూడా కాళేశ్వరం పోయి అస్థికలు అందులో కలుపుతారు, భద్రాచలం దగ్గర పోయి కలుపుతారు, ఆ నుంచి మా వాళ్ళు కూడా స్వర్గానికి పోతున్నారు కదా. మీ వాళ్ళు ఎందుకు పోరు ఇక్కడికి వచ్చి కలిపితే? మా వాళ్ళు మాత్రం కాశీకి వచ్చి అస్థికలు అక్కడ కలిపితేనే స్వర్గానికి పోతారు. అంటే మనము పవిత్ర స్థలాలు, పవిత్ర నదులు, పవిత్ర గ్రంథాలు, పవిత్ర వ్యక్తులు ఎక్కడుంటారు అంటే ఉత్తరాదిలో ఉంటారు అని ఒక దైవిక భావనని మనలో నింపారు. అందువల్ల మక్కాకి పోతే పుణ్యం వస్తుంది అన్నట్టుగా మన వాళ్ళు అక్కడికి పోతే పుణ్యం వస్తుంది, తిరుపతి వెంకన్న దగ్గరికి పోతే పుణ్యం ఎందుకు రాదు సార్? కాబట్టి ఇది ఎలినేషన్, పరాయీకరణ, ఇది ఉత్తరాధికరణ. ఈ ఉత్తరాధికరణ, పరాయీకరణ అనేది మనకి జాతి భావన పేరు మీద జరిగింది, నేషనలిజం అనే పేరు మీద జరిగింది, దేశం అనే భావన వల్ల జరిగింది. అందుకని దీని నుంచి బయటపడాలని అంటే మన చరిత్రని మనము తెలుసుకోవాలి, మన సాహిత్యాన్ని మన మూలాల నుంచి మనం తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచించే క్రమంలోనే నేను 2019లో మా మత్స దేవేందరు, అదేవిధంగా తెలంగాణ శ్యామ్, చెరిపెల్లి ఆనంద్, నా స్నేహితులందరం కలిసి ద్రవిడ స్వాభిమాన వేదికని 2019లో మేము ఏర్పాటు చేసినాం మేడం. దాని తర్వాత సౌత్ ఇండియా కాన్సెప్ట్ తోటి పనిచేయడం మొదలుపోయింది. ద్రవిడియన్ భావన అనే దాని పట్ల ఒక రకమైన కొంత వ్యతిరేకత వస్తుంది, కానీ సౌత్ ఇండియన్ అనే దాని పట్ల వ్యతిరేకత రాదు. ఒకటే సుప్రీంకోర్టు ఎందుకు ఉండాలి మనకి? సుప్రీంకోర్టుని డీసెంట్రలైజ్ చేయొచ్చు కదా. నేషనల్ లా కమిషన్ ఇప్పటికి 3 సార్లు చెప్పింది, సౌత్ ఇండియాకు ఒక బెంచ్ని ఏర్పాటు చేయండి, వెస్ట్ ఇండియాకు ఒక బెంచ్ని ఏర్పాటు చేయండి, అట్లాగే నార్త్ ఈస్ట్ ఇండియాకు ఒక బెంచ్ని ఏర్పాటు చేయండి అని చెప్పింది. ఎందుకంటే టోటల్ సుప్రీంకోర్టు ఫైలింగ్లో సౌత్ ఇండియా నుంచి కేవలం మనది 6% అవుట్ ఆఫ్ 100. అంటే 100లో 6 కేసులు మాత్రమే వేస్తాం మనం సుప్రీంకోర్టులో. కానీ అదే ఢిల్లీ వాళ్ళు, యూపీ వాళ్ళు, హిమాచల్ ప్రదేశ్, ఒక్క హిమాచల్ ప్రదేశ్ సంవత్సరానికి 6% కేసులు ఫైల్ చేస్తారు. ఎందుకంటే అది క్రైమ్ ఎక్కువ కాదు సార్, యాక్సెసిబిలిటీ ఎక్కువ. మనం ఇక్కడి నుంచి 2000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి న్యాయం జరగాలని అంటే, వాళ్ళు 200 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చాలు. అదే ఒక బెంచ్ ఇక్కడ ఉండొచ్చు కదా, దానికి ఏమీ కాన్స్టిట్యూషన్ అడ్డం రాదు. అందుకని సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేసాం. అట్లాగే
మనకి రైల్వే బడ్జెట్ ఉంది. రైల్వే బడ్జెట్ ఉన్నట్టుగానే సౌత్ ఇండియాకి సపరేట్ బడ్జెట్ ఏర్పాటు చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా మన రూపాయి అడుగుపోతుంది, కానీ మనకి 10 పైసలు మాత్రమే ఇటు వస్తున్నాయి. కాబట్టి సౌత్ ఇండియాలో కలెక్ట్ అయ్యే రెవెన్యూని సౌత్ ఇండియాకి ఖర్చు పెట్టి ఎక్సెస్ ఏమైనా ఉంటే మీరు నార్త్ ఇండియాకి డిస్ట్రిబ్యూట్ చేయండి. నార్త్ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే కలెక్ట్ అయ్యే రెవెన్యూని సౌత్ ఇండియాకి ఖర్చు పెట్టట్లేదు. కాబట్టి సౌత్ ఇండియా అభివృద్ధి కోసము సౌత్ ఇండియాలో వసూలయ్యే పన్నుల్ని సౌత్ ఇండియాకే ఖర్చు పెట్టడానికి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ ఏర్పాటు చేయండి అని మేము ద్రవిడ బహుజన సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. అట్లాగే ఒకటే పార్లమెంట్ ఎందుకు ఉండాలి సార్? ఉందే అనుకోండి, ఆ పార్లమెంట్ సమావేశాలు ఒక దగ్గరనే ఎందుకు జరగాలి సార్? ఒకటి బొంబాయిలో జరగవచ్చు, ఇంకొకటి తమిళనాడులో జరగవచ్చు ఒక సమావేశం, ఇంకొకటి ఢిల్లీలో జరగవచ్చు కదా. కాబట్టి పార్లమెంటు భవనాన్ని కూడా ఒకటి సౌత్ ఇండియాకి కడితే ఒక సెషన్ ఇక్కడ మన రాష్ట్రపతి గారు వచ్చి మన హైదరాబాద్లో ఒక 15 రోజులు నెల రోజుల్లో వారు ఇక్కడ ఉండిపోతారు. అట్లాగే ఒక సెషన్ ఇక్కడ సౌత్ ఇండియాలో పెట్టండి, మీరే ప్రెసిడెంట్ ముందురు ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఒకటి పెట్టండి, ఒక సెషన్ ఇక్కడ డిస్కస్ చేయండి. ఇక్కడ పెట్టిన సెషన్లో సౌత్ ఇండియాకు సంబంధించిన సమస్యలనే చర్చించండి. ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటప్పుడు సౌత్ ఇండియన్ ఎంపీలు మాత్రమే ఓటింగ్లో పాల్గొనేటట్టుగా మీరు ఒక చిన్న అమెండ్మెంట్ చేయండి. ఎందుకంటే మొత్తం మనం మహారాష్ట్రను కలుపుకున్నా కూడా 280 సీట్లు దాటట్లేదు మనం. 180, 200 కూడా లేదు, 180కి దాటట్లేదు మనం. కాబట్టి ఈ 540 సీట్లలో ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా మనం హాఫ్ చేరుకోలేం. ఎప్పటికీ మనము ఇండియాలో కలిసి ఉన్నంత కాలము మనము ఆ మిగతా నార్త్ ఇండియాని డామినేట్ చేయలేము సీట్ల పరంగా. జనాభా రీత్యా పార్లమెంటు నియోజకవర్గాల పునర్వర్గీకరణ జరిగినా సరే, మనకు 50% సీట్లు పెరిగినా సరే మనము నా ఉత్తరప్రదేశ్ సీట్లతోటి సరికాలేము. కాబట్టి మనకు ఎప్పటికీ ఈ దేశ భవిష్యత్తుని నిర్మించడంలో భాగస్వామ్యం దొరకదు. సౌత్ ఇండియా ప్రజలకు ఏం కావాలో నిర్ణయించుకునే దాంట్లో మనకి స్వేచ్ఛ ఉండదు. కాబట్టి సౌత్ ఇండియా ప్రజలు తమకేం కావాలో తాము నిర్ణయించుకోవడానికి ఒక పార్లమెంట్ సెషన్ని సౌత్ ఇండియాలో ఏర్పాటు చేయండి అని చెప్పి మేము అడిగాం. సో ఈ అన్ని చర్చలు పెడుతున్నప్పుడే గాలి వినోద్ కుమార్ గారు సౌత్ ఇండియా జాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొంతమంది మిత్రులు ద్రవిడ కళామండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంతా చర్చ జరుగుతున్న క్రమంలో, ఈ వాదన వస్తున్న క్రమంలోనే నేను వీసీకే పార్టీలో చేరటం జరిగింది. వీసీకేలో చేరిన తర్వాత తమిళ రాజకీయాల గురించి నాకు ఒక స్పష్టత వచ్చింది. ఎందుకు తమిళనాడులో యాంటీ క్యాస్ట్ మూమెంట్స్ బలంగా ఉన్నాయి, ద్రవిడియన్ మూమెంట్ బలంగా ఉన్న చోట, జస్టిస్ మూమెంట్ బలంగా ఉన్న చోట, సామాజిక న్యాయ ఉద్యమం బలంగా ఉన్న చోట దళితుల మీద ఎందుకు దాడులు ఎక్కువ జరిగినాయి? కీలవేన్మని జరిగింది తమిళనాడులో, అది కూడా అన్నాదురై ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది సార్. కీలవేన్మని అన్నాదురై గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. 42 మంది దళితుల్ని ఒకే ఇంట్లో పెట్టి కాల్చి చంపేశారు. అన్నాదురై గారు చాలా సింపుల్గా ఇది ఒక కాలరాత్రి, దురదృష్టకరం, దీని మీద చర్చించడం అనవసరం అని చెప్పి అసెంబ్లీలో చర్చ నుంచి తప్పించుకున్నాడు ఆయన. ఎందుకంటే ద్రవిడవాదం పేరు మీద ప్రాబల్య కులాలు, సోకాళ్ళు డామినెంట్ అప్పర్ కాస్ట్ కులాలే ఆ డీకేని, డిఎంకేని, ఇంకొక ఏడిఎంకేని సపోర్ట్ చేశాయి. కాబట్టి సోషల్ స్ట్రక్చర్ని మార్చకుండానే ద్రవిడియన్ ఐడియాలజీ పేరు మీద అధికారంలోకి రావడం అనేది జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ వచ్చిందే వీసీకే, విడుదలై చిరుతగల్ కచ్చి, మా తలైవర్ తిరుమావళవన్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఒక మిలిటెంట్ స్ట్రగుల్. అది ప్రభాకరన్ గారి ప్రేరణతోటి కూడా ఆ మూమెంట్ జరిగింది. తమిళవాదము, దళితవాదము, మార్క్సిజము, పెరియారిజము, అంబేద్కరిజం అనే మూడిటి మేళవింపుగా వీసీకే అనేది ఏర్పడడం అనేది జరిగింది. అందువల్ల అట్లానే వీసీకే తమిళవాదానికి వ్యతిరేకం కాదు, తమిళ నేషనలిజానికి 100% సపోర్ట్. కానీ కుల నిర్మూలన జరగకుండా తమిళ జాతీయవాదం నిర్మాణం కాదు అని తిరుమావళవన్ గారు చెప్పారు. అలాగే మన తెలుగు ప్రాంతంలో కూడా కుల నిర్మూలన జరగకుండా ద్రవిడ నిర్మాణం జరగదు, దక్షిణాది నిర్మాణం కూడా జరగదు. అది ఒక ప్రయత్నం, ఒక ప్రాసెస్ మాత్రమే. అట్లనే అప్పటిదాకా ఈ ఉద్యమాన్ని వాయిదా వేయండి అని అనట్లేదు. కుల నిర్మూలన జరిగేదాకా ద్రవిడ ఉద్యమం జరగడానికి లేదు, దక్షిణ ఉద్యమం జరగడానికి లేదు అని కాదు. కుల నిర్మూలన చైతన్యంతో ద్రవిడవాద ఉద్యమం జరగాలి, దక్షిణాది ఉద్యమం జరగాలి. ఇది నేను ఆలోచించినటువంటి ఒక ఆలోచన. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ కర్నూలులో
ఏర్పాటు చేసిన ప్రరవే సభలో దక్షిణాది సాహిత్యం మీద ఒక పూర్తి 2 రోజుల పాటు జరిగిన ఆ చర్చ చాలా అద్భుతమైంది. అందులో నేను ప్రసంగించడం అనేది జరిగింది. సార్ ఇంతకుముందు మా గురువుగారు ఒక ప్రస్తావన చేశారు. దక్షిణాది దేశానికి నేర్పింది బుద్ధుని తర్వాత. బుద్ధుడు ఒక్కడే మనకు నేర్పింది. బుద్ధుడు, జైన మహావీరుడు. ఉత్తరాది నుంచి మనం నేర్చుకునేది వాళ్ళిద్దరి నుంచే. మన దక్షిణాదే మొత్తం ఉత్తరాదికి నేర్పింది. శంకరాచార్యుడు అద్వైతాన్ని నేర్పాడు వాళ్ళకి. రామానుజుల వారు విశిష్టాద్వైతాన్ని నేర్పారు. ద్వైతాన్ని మధ్వాచార్యులు నేర్పారు. ఈ మూడింటికి మించి ఇంకేమైనా దర్శనాలు వచ్చేసారు అక్కడి నుంచి? వాటికి అటు ఇటు సవరింపులుగా ఇంకా ఏమైనా పాయలు వస్తే రావచ్చు. వాళ్ళు మనకి బౌద్ధాన్ని నేర్పిరు, జైనాన్ని నేర్పిరు. బౌద్ధాన్ని రెండోసారి మలిదశ బౌద్ధాన్ని మళ్ళీ ఆచార్య నాగార్జునుడే ఇక్కడి నుంచి ప్రపంచానికి చాటి చెప్పాడు. ప్రపంచంలో బతికున్న బౌద్ధం అంతా మన నాగార్జున సాగర్ నుంచి పోయింది. అది తైవాన్ అయినా, వియత్నాం అయినా, చైనా అయినా, ఇంకా మిగతా ప్రాంతాలు ఎక్కడైనా సరే అది మన సౌత్ ఇండియన్ బుద్ధిజం. మహాయాన బౌద్ధిజం అంటే సౌత్ ఇండియా బుద్ధిజం అది అన్నారు. చాలా చేశారు. అందుకని మనము నిజంగా విశ్వగురువు మన నాగార్జున సాగర్లో ఉన్నాడు. ఈ విశ్వగురువు కాదు పాపం. ఆయన విశ్వగురు స్థానం నుంచి కూడా డిమోట్ అయిపోయాడు, ఆర్ఎస్ఎస్ గురువుగా మారిండు. మనము ఇంతకుముందు శ్రీనివాస్ సార్ చెప్పినట్టు ముంచుకొస్తున్న ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి స్థానిక అస్తిత్వ చైతన్యాన్ని రగిలించడానికి ప్రయత్నం చేద్దామని ఈ ఉద్యమంలో, ఈ మేధో ఉద్యమంలో నేను కూడా మీతో పాటు నడుస్తానని తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. జై భీమ్.